ఈ అందరికీ ఇవాళ చక్రాలు వండుకుందామా అంటే జంతికల నవ్వుసాట అంటారు, మేమైతే చక్రాలు అంటాము. ఇదిగోండి బియ్యం పిండి ఒకటి రెండు బియ్యం పిండి అండి. మామూలుగా నేను కోటా బియ్యం కడిగి ఎండపోసి మర్యాపించుకొచ్చుకున్నాను పిండి. తర్వాత పిండి అండి నేను జల్లెడ పెట్టుకొని కవర్కి పోసుకున్నాను. అది కూడా ఒక గలాస్ వేద్దాము చాలు. ఇదిగో ఒక గలాసు. ఇది బాగా కలుపుకుందాం. వాము అండి 2 స్పూన్లు వేద్దాము చాలు. 2 స్పూన్లు ఇదండి నూగులు, తెల్ల నువ్వులు వేస్తేనే అబ్బా ఏముంటాయోనండి బిళ్ళ ఉంటాయి. ఓకే, ఈ 2 మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇదిగో మనం నూగులను వాము చేసుకున్నాం కదా పొడి, అదిగోండి. తర్వాత కారం 2 స్పూన్లు కారం, ఉప్పు అండి 2 స్పూన్లు ఉప్పు, శుభ్రంగా కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుందామండి. కలుపుకుందాం. మనకి చూసుకుంటా నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. జాబ్ అయితే మళ్ళీ ఇబ్బంది, అందుకని చెబుతున్నాను. ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం పిండిని. చూసారా, పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని శుభ్రంగా మనం దాంట్లో పెట్టేసుకుందాం. మామూలుగా చక్రాల గదిరి ఇవ్వండి, ఇవి తీసుకున్నాను నేను. మీ కాడ ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. నేనైతే మా ఇంట్లో ఇవి ఉన్నాయండి, అందుకని ఇది తీసేసుకున్నాను. దీంట్లోకి మనం పిండి పెట్టేసుకుందాం. చెయ్యి తడి చేసుకుంటూ పిండి పెట్టుకుంటే మనకి చేతికి అతక్కుండా ఉంటుందండి. ఇదిగో ఇంకా మనం చక్రాలు వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ చూసి ఎట్టగాలిపోతుందో మనం చక్రం వేసుకుందాం. నేను చక్రం చూపించడానికి నా కాడ ఇంకొక మడిసి లేరండి, అందుకని నేనే వేసి చూపిస్తాను మీకు. ఇదిగో చక్రం వేసేసానండి. మీకు చూపించడానికి కూడా నాకు చెప్పా కదండి, అబ్బాయి వాళ్ళేమో లేరు, బయటికి వెళ్ళారు. లేకపోతే వాళ్ళే వీడియో నేను చేస్తుంటే బాగా తీస్తారు. నాకు అది అందుబాటులో లేక వేసి చూపించేసానండి వీడియో. అదిగో ఉడుకుతుంది చూసారా. ఆయిల్ వేడిగా ఉండాలి, చల్లగా అసలు ఉండకూడదు. ఇది బాగా ఉడికాక చూపిస్తాను. చక్రాలు మాకల్లి చక్రాలు అంటారండి, మీకల్లి జంతికలు అంటారేమో. ఎంత బాగా రెడీ అయినాయో చూసుకోండి. చాలా చేస్తున్నాను, ఇంకా కాలేదు. ఇగోండి అసలు ఎలా మోగుతున్నాయో చూడండి. ఒక్కడ తీస్తే అది బా సూపర్ అండి. ఇద్దరు చెబుతున్నాను. మనకి అయ్యేసాం కదా నూగులు, ఆ నూగులు ఫ్లేవరు, వాము ఫ్లేవరు, మంచి ఉప్పు కారం అన్నీ బాగా పట్టినాయి, సూపర్గా ఉన్నాయండి. మీకు కనుక ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. చక్రాలు మాకల్లి చక్రాలు అంటారండి, మీకల్లి జంతికలు అంటారేమో. ఎంత బాగా రెడీ అయినాయో చూసుకోండి. చాలా చేస్తున్నాను, ఇంకా కాలేదు. ఇగోండి అసలు ఎలా మోగుతున్నాయో చూడండి. ఒక్కడ తీస్తే అది బా సూపర్ అండి. ఇద్దరు చెబుతున్నాను. మనకి అయ్యేసాం కదా నూగులు, ఆ నూగులు ఫ్లేవరు, వాము ఫ్లేవరు, మంచి ఉప్పు కారం అన్నీ బాగా పట్టినాయి, సూపర్గా ఉన్నాయండి. మీకు కనుక ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. ఉడికిందండి చూసారా. ఉడకటం ఎలా అని అంటారేమో, పైన ఆ నురుగంతా ఆరిపోతే చాలు ఉడికినట్టేను. ఇదిగో చక్రం కూడా చూడు ఎంత నీట్గా వచ్చిందో.
కనీసం ఎక్కడ ఎరగను కూడా ఎరగలేదండి. మనకి ఇదిగో ఆయిల్ కూడా లాగలేదు, అసలు పీలవలేదు. ఆయిల్ కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. మళ్ళా ఇంకోటి చక్కెర వేసుకుందాం.